ఆ 3 పేర్లు గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు 4 ఓకే కదా. సైంటిస్టులు, అలాగే ప్రయోగ సిద్ధాంతము, ప్రయోగానికి ఎన్నుకున్న జంతువు, వాళ్ళ దేశాలు. ఇప్పుడు ఫస్ట్ సిద్ధాంతం గురించి డిస్కస్ చేద్దాం. ఏంటది? శాస్త్రీయ సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. క్లాసికల్ కండిషనింగ్ థియరీ. క్లాసికల్ కండిషనింగ్ థియరీ. అసలు ముందు మీకు కండిషనింగ్ అంటే తెలియాలి. కండిషనింగ్, వాట్ ఈజ్ కండిషనింగ్ అనేది తెలియాలన్నమాట. ఇప్పుడు పావులో ఏం చేసాడంటే ఆ ప్రయోగానికి కుక్కను ఎంచుకున్నాడని చెప్పాం కదా. ఈ కుక్కను ఏం చేసాడంటే ఒక తాడుతోనే కట్టేశాడు ఒక దగ్గర. కట్టి దాని లాలాజలం నుంచి ఒక గొట్టాన్ని, అంటే నోటి నుంచి ఒక గొట్టాన్ని ఈ పాత్రలో పెట్టాడు. ఇక్కడ కుక్కని కట్టేసి ఉంది, ఇక్కడ డాగ్. ఓకే, దీనికి ఏం చేశాడంటే డాగ్కి జనరల్గా మాంసాహారం ఇష్టం, కానీ ఇక్కడ రొట్టె మొక్క అని చెప్తాడు మీకు. రొట్టె సపోజ్ ముందు ఆ బ్రెడ్ లేదా చికెన్ మొక్క చూపించాడు అనుకుందాం. బ్రెడ్ చూపించేసరికి డాగ్ ఏం చేస్తుంది? సెలైవని సెక్రెట్ చేస్తుంది కదా, సెలైవని విడుదల చేస్తుంది. ఆ సెలైవ ఎంత వచ్చిందో చూశాడు మామూలుగా. సో బ్రెడ్ ఇచ్చాడు, డాగ్ చూపించాడు, బ్రెడ్ చూపించగానే అది సెలైవని రిలీజ్ చేసింది. తర్వాత అలాగే బ్రెడ్ ఇవ్వడం చూశాడు, మొత్తం మీద బ్రెడ్ ఎక్కువసార్లు ఇచ్చాడు, అది ఆటోమేటిక్గా సెలైవని రిలీజ్ చేసింది. అంటే దానికి మైండ్లోని బ్రెడ్ ఇస్తున్నాడని అర్థమైంది. తర్వాత ఏం చేసాడంటే బెల్ల కొట్టాడు, చిన్న బెల్ల కొట్టి ఆ బెల్ల కొట్టిన 5 seconds 5 or 10 seconds తర్వాత అప్పుడు బ్రెడ్ చూపించడం మొదలుపెట్టాడు. ఫస్ట్ బెల్ల కొట్టేసరికి దీనికి ఏంటి అర్థం అవ్వలేదు, సెలైవ రిలీజ్ కాలే. బెల్ల కొట్టిన తర్వాత మళ్ళీ బ్రెడ్ ఇచ్చాడు, ఓకే, మనకు గ్యాప్ ఇస్తున్నాడు. మళ్ళీ బెల్ల కొడుతున్నాడు, గ్యాప్ ఇస్తున్నాడు, బ్రెడ్ ఇస్తున్నాడు. బెల్ల కొడుతున్నాడు, గ్యాప్ ఇస్తున్నాడు, బ్రెడ్ ఇస్తున్నాడు. అప్పుడు కుక్క మైండ్లో ఏ రన్ అవుతుంది చెప్పండి? బెల్ల కొడితే బ్రెడ్ వస్తుంది అని ఫిక్స్ అవుతుంది. అది ఫిక్స్ అయింది కదా. చివరికి బెల్ల బ్రెడ్ ఇచ్చాడు. ఇది ఫస్ట్ స్టేజ్, బ్రెడ్ ఇచ్చాడు. రెండో స్టేజ్ బెల్ల కొట్టి బ్రెడ్ ఇచ్చాడు. అప్పుడు లాలాజలం వచ్చింది. చివరికి అలాగే ఎక్కువ సార్లు చేసిన తర్వాత మూడోసారి ఓన్లీ బెల్లే కొట్టాడు, బ్రెడ్ ఇవ్వలే. అప్పుడు లాలాజలం వస్తుంది రాదా? ఆటోమేటిక్గా సెలైవ సెక్రెట్ చేస్తుంది. అంటే ఈ బెల్ అనేది మనకు నేచురల్, ఆర్టిఫిషియల్? ఇది ఆర్టిఫిషియల్. బ్రెడ్ అనేది నేచురల్. అంటే నేచురల్ స్టిమ్యులస్. ఇది స్టిమ్యులస్ అంటాం. స్టిమ్యులస్ అంటే ఉద్దీపన. ఉద్దీపన అంటే సహజ ఉద్దీపన. సహజ ఉద్దీపన ఏంటి? అక్కడ రొట్టె మొక్క సహజ ఉద్దీపన, అంతే కదా. దీన్ని ఏమంటాం? నేచురల్ స్టిమ్యులస్. నేచురల్ స్టిమ్యులస్ ఏదంటే బ్రెడ్. బెల్ ఏంటిది? ఆర్టిఫిషియల్ స్టిమ్యులస్. ఆర్టిఫిషియల్ స్టిమ్యులస్ కృత్రిమ లేదా అసహజ ఉద్దీపన, అంతే కదా. అసహజ ఉద్దీపన. ఇక్కడ లాలాజలం ఏమవుతుంది చెప్పండి? లాలాజలం సెలైవ రెస్పాన్స్ అవుతుంది. ఇది ప్రతిస్పందన. ప్రతిస్పందన అనమాట, రెస్పాన్స్. అంటే జనరల్గా ఎవరైనా నేచురల్ స్టిమ్యులస్కి రెస్పాన్స్ అనేది వస్తుంది. ఈ రెస్పాన్స్ కూడా ఎలాంటి రెస్పాన్స్? ఇది సహజమే కదా. లాలాజలం రావడం అనేది, సెలైవ రావడం అనేది నేచురల్ రెస్పాన్సే కదా. ఓకే, నేచురల్ రెస్పాన్స్ అనేది వచ్చింది. అంటే నేచురల్ స్టిమ్యులస్కి నేచురల్ రెస్పాన్స్ వచ్చింది. ఓకే కదా. అంటే రొట్టె అనేది లేదా చికెన్ మొక్కో రొట్టె మొక్కో ఏదైతే అది కుక్కకి ఇష్టమైన దాన్ని పెట్టినప్పుడు అదేమవుతుంది? నేచురల్ స్టిమ్యులస్కి నేచురల్ రెస్పాన్స్ అనేది వచ్చింది.
నేచురల్ స్టిమ్యులస్కి నేచురల్ రెస్పాన్స్. అంటే రొట్టు మొక్కకి లేదా చికెన్ మొక్కకి సెలైవ రావడం అనేది సహజంగా జరుగుతుంది, నో ప్రాబ్లం. కానీ బెల్ల కొట్టేసరికి కూడా ఏమొచ్చింది, లాలాజలం వచ్చింది, సెలైవ వచ్చింది. అంటే ఆటోమేటిక్గా సెలైవ అనేది ఏంటి, ఎప్పుడు కూడా సెలైవ రిలీజ్ అవ్వడం అనేది నేచురల్ రెస్పాన్సే కదా, నేచురల్ రెస్పాన్సే. ఇప్పుడు ఇది రొట్టె ఇచ్చాడు కానీ లాలాజలం అవుతుంది, బెల్ల ఇచ్చాడు అనేసి ఏదైనా ఇనప లాలాజలం వస్తుంది అంటే రాదు కదా, ఆ లాలాజలం వస్తుంది, ఇనుప మొక్కలు రావు కదా నోటండి. సో ఆ విధంగా ఇక్కడ ఈ సహజ ఉద్దీపన. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటి, అసహజ ఉద్దీపన. ఈ అసహజ ఉద్దీపనకి అంటే ఆర్టిఫిషియల్ లేదా దీన్నే కండిషనింగ్ అని కూడా అంటాం. సో అసహజ ఉద్దీపనకి ఏమొచ్చింది, సహజ ప్రతిస్పందన వచ్చింది. అంటే అసహజ ఉద్దీపనకి ఆర్టిఫిషియల్ స్టిమ్యులస్కి ఏమొచ్చింది, నేచురల్ రెస్పాన్స్ వచ్చింది, నేచురల్ రెస్పాన్స్. ఓకేనా. అంటే ఇక్కడ ఈ రొట్టె ఇచ్చినప్పుడు, సహజ ఉద్దీపన రొట్టె ఇచ్చినప్పుడు దీన్ని ఏమంటాం, అన్కండిషనింగ్ అంటాం, అన్కండిషనింగ్ స్టిమ్యులస్. ఇది ఇక్కడ కండిషనింగ్ జరగలే, ఇక్కడ ఏమొచ్చింది, ఇదేంటిది అన్కండిషనింగ్ రెస్పాన్స్, కండిషనింగ్ లేదు కదా. ఇక్కడ చూడండి, రొట్టె చూపించినప్పుడు లాలాజలం రావడం అనేది మామూలే, కానీ గంట మోగించినప్పుడు కూడా లాలాజలం రావడమే నిబంధన. అది కండిషనింగ్ అంటే. కండిషనింగ్ అంటే ఏంటంటే అసహజ ఉద్దీపనకి సహజ ప్రతిస్పందన రాబట్టడాన్ని నిబంధనం అని పిలుస్తారు. కండిషనింగ్ మీన్స్ ఎక్స్ట్రాక్టింగ్ ఆఫ్ ది నేచురల్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆర్టిఫిషియల్ స్టిమ్యులస్. అందువల్ల అర్థమైందా, అసహజ ఉద్దీపనకి ఇది రాసుకోండి, తెలుగు మీడియం రాసుకోండి ముందు. అసహజ ఉద్దీపనకు చెప్తుండే రాసుకోవాలి. అసహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన రాబట్టడాన్ని నిబంధనం అంటారనమాట. ఎక్స్ట్రాక్టింగ్ ఆఫ్ నేచురల్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆర్టిఫిషియల్ స్టిమ్యులస్ కాల్డ్ కండిషనింగ్. అసహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన రాబట్టడాన్ని నిబంధనం అంటారు. ఎక్స్ట్రాక్టింగ్ ఆఫ్ నేచురల్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆర్టిఫిషియల్ స్టిమ్యులస్ ఈజ్ కాల్డ్ కండిషనింగ్. అందువల్ల అది నిబంధనం అంటే ఆ నిబంధనము రాబట్టడం. అంటే ఏం చేశాడు ఇవాన్ పావ్లోవ్, కుక్కని మోసం చేసిండు. పాపం చివరికి రొట్టె మొక్క ఇవ్వకపోయినా కూడా అది గంట కొట్టినప్పుడల్లా లాలాజలాన్ని స్రవించింది. ఎందుకంటే ముందు అలాగ అలవాటు చేసాం అనమాట. రోజు ప్రేయర్లో 100 రూపాయలు ఇస్తాను అనుకో, మీకు రోజు ఇచ్చిస్తుంటే రోజు ప్రేయర్కి వచ్చేది, టైంకి వచ్చిన వాళ్ళందరికీ 100 రూపాయలు ఇస్తాను అంటే ఒక 10 నిమిషాల ముందే వచ్చేస్తారు. ఓకేనా, రెడీ అయిపోయి. అర్థమైందా? అదేంటవుద్ది, అలాగే ఎక్కువసార్లు ఇచ్చి ఒకరోజు ఇవ్వడం మానేది వచ్చిరేడు. మరి ఈరోజు ఇస్తారేమనుకోండి, రోజు ఇస్తాం కాబట్టి. సో ఇదేంటంటే అంతవరకు లేనటువంటిది. 100 రూపాయలు ఇస్తేనే వచ్చు, అది నేచురల్. 100 రూపాయలు ఇవ్వకపోయినా వచ్చావు, 10 నిమిషాల ముందు ఇస్తారేమని. ఇవ్వలేదు కానీ వచ్చావు కదా. రావడం అనేది రెస్పాండ్, ఇవ్వడం అనేది స్టిమ్యులస్. అందువల్ల నేచురల్ స్టిమ్యులస్కి నేచురల్ రెస్పాన్స్ రావడం సహజం, క్వైట్ నేచురల్. కానీ నేచురల్ కానిటువంటి రెస్పాన్స్కి, కానిటువంటి స్టిమ్యులస్కి నేచురల్ రెస్పాన్స్ రావడమే కండిషనింగ్. ఇలాంటి కండిషనింగ్లోని ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం దేనికి ప్రయారిటీ ఎక్కువ ఇచ్చిందని అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. ఈ క్లాసికల్ కండిషనింగ్ థియరీ, గివ్ మోస్ట్ ప్రయారిటీ టు ది స్టిమ్యులస్. చాలా ఇంపార్టెంట్. అందువల్ల శాస్త్రీయ నిబంధన దేనికి ప్రయారిటీ ఇచ్చింది అంటే
ఉద్దీపనకి ప్రయారిటీ ఇచ్చింది. దేనికి ప్రయారిటీ ఇచ్చింది? ఉద్దీపనకి. అందుకే ఈ శాస్త్రీయ నిబంధన లేదా ఈ పావులో కండిషనింగ్ థియరీని ఎస్ టైప్ థియరీ అంటారు. ఎస్ టైప్ థియరీ. ఎస్ టైప్ థియరీ అని దేన్ని పిలుస్తారంటే క్లాసికల్ కండిషనింగ్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ఎస్ మీన్స్ స్టిమ్యులస్. ఎస్ మీన్స్ స్టిమ్యులస్. ఉద్దీపన, ప్రేరణ, స్టిమ్యులస్, అది ఇంపార్టెంట్ అన్నమాట. అది ఇవ్వడాన్ని అందుకు ఇస్తారు కాబట్టి దీన్ని ఎస్ టైప్ థియరీ అంటారు, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. అలాగే దీన్ని